అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. సో నిన్నటి వరకు మనం అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ వరకు కంప్లీట్ చేసామండి. ఈ రోజు నుంచి స్క్వేర్స్ చూడబోతున్నాం. మధ్యలో ఒక క్లాస్‌లో కూడా చూసినట్టున్నాం స్క్వేర్స్. అది యూజింగ్ బేస్ మెథడ్ ఉంది. సో స్క్వేర్స్ బేస్‌కి నియర్ బేస్ ఉంటే ఎలా చేయాలనేది అక్కడ చూసాం. ఇక్కడేమో జనరల్ అన్నమాట. ఓకే. సో స్క్వేర్స్ ఒక 1 or 2 డేస్ స్క్వేర్స్ చూస్తాం. Later we'll move on to divisions. Okay, right. So here first model, numbers ending with 5. Square of a number end with 5. Square of numbers ending with 5. 5 to end a numbers కి square చేయడం ఎలా అనేది చూడండి ఒకసారి. Suppose if a number is ending with 5 means its square compulsory end with 25. Last 2 digits will be 25. సో బిఫోర్ నంబర్ అనేది మనకి ఇంకా క్లారిటీ రావాలన్నమాట. సో బిఫోర్ నంబర్ ఏముండొచ్చు అంటే ఏముంటుంది అంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 35 స్క్వేర్, ఇది 35 స్క్వేర్ అనుకోండి. వాట్ ఇస్ ద బిఫోర్ నంబర్? బిఫోర్ 5 ఏముందండి? 3 ఉంది. 3 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ లో 3 తర్వాత వచ్చే నంబర్ ఎంత అండి? 4. సో సింపుల్ గా 3 ని 4 తో మల్టిప్లై చేయండి. 3 4s are 12. 1225 is the square of 35. ఓకే. సో దిస్ మచ్ సింపుల్ అన్నమాట. సో లాస్ట్ 5 ని వదిలేసేయండి. ఆ 5 తీసేసి 2 డిజిట్స్ 25 రాసేసేయండి. ఇంకా బిఫోర్ నంబర్ ని బేస్ చేసుకొని బిఫోర్ నంబర్ వస్తుంది అనమాట. సో 5 కి ముందు ఎంతైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. 3 అయితే 4 తోటి, 5 అయితే 6 తోటి, 12 అయితే 13 తోటి ఇలా మల్టిప్లై చేస్తే దట్స్ ఆల్ అయిపోతుంది. ఓకే. సో లెట్ us do this example, this exercise. Yeah, 55 స్క్వేర్ కావాలనుకోండి. సో 5 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్, 5 6 30, 25 కామన్ ఇంకా దాన్ని చూడాల్సిన పని లేదు. దట్స్ ఆల్. 3025. సో 15 స్క్వేర్ చూడండి. హియర్ 1 నెక్స్ట్ నంబర్ is 2, 1 into 2 is 2, 25 కామన్. లాస్ట్ 2 digits are 25. నెక్స్ట్. సో హియర్ 8.5 ఎందుకు వచ్చిందండి అంటే 8.5 ని డైరెక్ట్ గా 8 1/2 లాగా కాకుండా కెన్ ఐ రైట్ దిస్ నంబర్ యాజ్ 8.5? 8.5 అని రాయొచ్చా? బెటర్ కదా. దెన్ దిస్ నంబర్ ఈస్ ఎండింగ్ విత్ 5. సింప్లీ కన్సిడర్ దిస్ నంబర్ యాజ్ 85. 85 లాగా ట్రీట్ చేసి ఆన్సర్ రాద్దాం. ఆఫ్టర్ 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెట్టండి. ఓకే. సో 8 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్ 9. 8 9s are 72, 25. సో ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పాయింట్ ఉందంటే స్క్వేర్ లో మీకు ఆఫ్టర్ 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి 7225. 7225. దట్స్ ఆల్. Sorry, means 72.25. Next example, 95 square. So 9 multiply with the next number 10. 9 10s are 90. 25 common. Okay. So 105. Separate 5. 10 multiply with the next number 11. 10 11 times it is 110. 110. Last 2 digits are 25. 25. Okay. Next. Here separate 5 separate చేయండి. 19 multiply with the next number 20. So 19 20 times అంటే 19 2s are 38, పక్కన 0 ఉంటుంది కాబట్టి 0 పెట్టేసాను. సో 380. After 380 this number is common, 25. Okay, 38025. Next, 155. Separate 5 separate చేయండి. 15 multiply with the next number 16. So 15 ని 16 తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ. నిన్నటి క్లాస్ లో చూసామండి అది. సో 16 into 15 అంటే ఈ నంబర్ ని హాఫ్ చేయండి, 8 అవుతుంది. ఈ నంబర్ ని డబుల్ చేయండి, 30 అవుతుంది. ఓకే. 8 3s are 24, పక్కన 0, 240 అండ్ లాస్ట్ 2 digits are 25. Yes or no? Simple. Yeah. Next, 245 స్క్వేర్ కావాలి అంటే సపరేట్ 5 ని సపరేట్ చేయండి. 24 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్. సో 24 ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై విత్ 25 తో మల్టిప్లై చేయాలంటే ఇది చాలా ఈజీ. చూడండి ఎలా. ఎనీ నంబర్ మల్టిప్లికేషన్ బై 25. అవునా? ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 25 జస్ట్ డివైడ్ బై 4 తో డివైడ్ చేయండి. సో 6 4s are 24 కాబట్టి 600. బికాస్ నో రిమైండర్ వీ హ్యావ్ టు ప్లేస్ 2 zeros. 600. ఓకే. 600. ఆఫ్టర్ దట్ 2 digits 25. 60025 is the answer. Next, 35.
సో ఇది ఆల్రెడీ చేసినట్లున్నాం. 3 multiply with the next number 4, 3 4s are 12, last 2 digits are 25. ఓకే, మనం ఏవైతే ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నామో ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నామండి, అది గమనించండి. సో 25 తో మల్టిప్లై చేసినప్పుడు చేసే బదులు డివైడెడ్ బై 4 చేసి రిమైండర్ బేస్ చేసుకొని లాస్ట్ 2 digits బేస్ చేస్తాం. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి లాస్ట్ 2 digits 0 0 అన్నమాట. నెక్స్ట్ 20 and half ని విల్ కన్సిడర్ ఇట్ as 20.5. 20.5 అంటే లైక్ 205 లాగా ట్రీట్ చేద్దాం. ఆఫ్టర్ 2 digits తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టేద్దాం అన్నమాట. 20 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్ 21. 21 ఎంత, 22s of 40, 21 2s of 42, పక్కన 0 ఉంటుంది, 420. ఆఫ్టర్ ద 2 digits పెట్టేసేయాలి 25. బట్ 1 digit తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ లో ఆఫ్టర్ 2 digits డెసిమల్ వస్తుంది అనమాట రైట్ సైడ్ నుంచి. సో 420.25. దట్స్ ఆల్. నెక్స్ట్ హియర్ 800 సపరేట్ చేస్తే 800 మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్ 801. ఓకే, ఇక్కడ రాస్తున్నాను 800 into 801. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక్క 0ని పక్కన పెట్టండి. 2 digit ఇంటూ ఈ నంబర్ ఎలా రాయొచ్చు, లేదా ఇదేనా తీసేసినా పర్లేదు. 2 zeros తీసేస్తే 64 64 08 08. 801 into 8 వచ్చేసి 6408. ఆఫ్టర్ దట్ 2 zeros తీసేసాం కదా, ఆ 2 zeros ఇక్కడ పెట్టేసాను అనమాట ఇక్కడ. సో దట్స్ ఆల్. ఎంత, 640800. ఆఫ్టర్ దట్ 2 digits పెట్టేసేయాలి. ఆ 2 digits then 25. లాస్ట్ 2 digits are 25. దట్స్ ది ఆన్సర్. ఓకే, సో హియర్ ఈ టెక్నిక్ ఎక్కడ కవర్ చేసాం, నంబర్స్ జస్ట్ అబౌవ్ బేస్, అవునా, జస్ట్ అబౌవ్ బేసెస్ ఆర్ సబ్ బేసెస్ అలాంటి. నెక్స్ట్ 350. 350లో పుట్ 0 aside. 0 అనేది తీసేయండి అండి, అక్కడ 0 తీసేసి ఇక్కడ 2 zeros పెట్టి రెడీగా ఉంచండి. ఇది పక్క పెట్టేశాను. 35 స్క్వేర్ మనకు తెలిసింది ఆల్రెడీ 1225. సో 1225 రాసేసేయండి. దట్స్ ఆల్. 3 multiply with the next number 4, 3 4s are 12, 25, and ఇక్కడ 1 0 కాస్త 2 zeros అవుతాయి. రైట్. నెక్స్ట్ యా, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, వాట్ నంబర్ when squared gives this number. సో ఈ నంబర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. లాస్ట్ 2 digits 25 అయితే మనకు తెలిసింది ఏంటంటే కంపల్సరీ నంబర్ విల్ ఎండ్ విత్ 5 ఓన్లీ, 5 తోటి ఎండ్ అవుతుందని తెలుసు. అలాగే ఇక్కడ 20 రావాలంటే 2 పక్క పక్కన నంబర్స్ మల్టిప్లై చేస్తే 20 రావాలన్నమాట. ఏమేమి నంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది, 4 5s are 20 కదా. సో అప్పుడు ఈ నంబర్ ఏమవుతుందంటే 45 స్క్వేర్ అవుతుంది. ఓకే, 45 and squared will result in this number. ఎందుకని 4 multiply with the next number 5, 4 5s are 20, next 25 అలా. yes, ఇది చూడండి 31/4. can I write it as 3025 అంటే 30.25, 30.25 అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ 2 digits డెసిమల్ ఉంది కాబట్టి మనం వచ్చే ఆన్సర్ లో ఆఫ్టర్ 1 digit డెసిమల్ పెట్టాలి రైట్ సైడ్ నుంచి. అలాగే ఇక్కడ ఎండ్ నెంబర్ 25 ఉంది, లాస్ట్ 2 digits 25 అంటే మన ఆన్సర్ లో స్క్వేర్ రూట్ లో 5 ఉంటుంది. 2 పక్క పక్కన ఉన్న నంబర్స్ ని మల్టిప్లై చేస్తే 30 రావాలండి. ఏ నంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది, 5 into 6 చేస్తే వస్తుంది, అంతే కదా. సో అప్పుడు 5 తోటి ఉండేది మన ఆన్సర్ అనమాట. సో 5.5 5.5 5 6 are 30, ఆ పాయింట్ వస్తుంది, లాస్ట్ 2 digits 25. రైట్. నెక్స్ట్, so instead of 2 zeros we will get 1 0 in the square root. next, last 2 digits 25 కాబట్టి end number 5 అవుతుంది. 90, ఏ రెండు నంబర్స్ ని పక్క పక్క నంబర్స్ ని మల్టిప్లై చేస్తే 90 వస్తుంది, 9 into 10 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 95 అంటే 950 మొత్తానికి. ఓకే, దట్స్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నంబర్. సో చూసారు కదండి, 5 తో ఎండ్ అయ్యే నంబర్స్ కి స్క్వేర్ చేయడం అండ్ 25 తో ఎండ్ అయ్యే నంబర్ కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ విల్ గో టు అనదర్ మోడల్ ఆఫ్ స్క్వేరింగ్. yes, చూడండి, స్క్వేరింగ్ నంబర్స్ జస్ట్ అబౌవ్ బేస్, జస్ట్ అబౌవ్ 50. 50 కి జస్ట్ అబౌవ్ ఉండే నంబర్స్ ని స్క్వేర్ చేయడం ఎలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఓకే, సో 53 స్క్వేర్ ఎలా చేయాలి అంటే 53 స్క్వేర్ చేయాలి అంటే
మనం 25 రిలేట్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందండి? 3 ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 3ని దీనికి యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 25 + 3 వచ్చేసి 28. అవి ఫస్ట్ 2 డిజిట్స్. మరి లాస్ట్ 2 డిజిట్స్ ఎలా వస్తాయండి అంటే 3 స్క్వేర్ ఎంత అండి? 9, బట్ 2 డిజిట్స్ రాయాలి కాబట్టి 09. సో 2809, దట్స్ ఆల్, దట్స్ ది ఆన్సర్. సో 25 కి ఆ ఎక్స్ట్రా ఉన్న నెంబర్ యాడ్ చేయాలి. జస్ట్ అబౌవ్ 50 గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. 50 పైన ఉన్న నెంబర్స్ కి 25 కి ఆ నెంబర్ ఎక్స్ట్రా ఉన్న నెంబర్ యాడ్ చేయాలి. సో ఆ ఎక్స్ట్రా నెంబర్ స్క్వేర్ చేయాలి అంతే. ఎక్స్ట్రా నెంబర్ స్క్వేర్ చేయాలి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఆన్సర్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 54 square, 25 plus this extra number 29. Next 4 square 16, 16. సింగిల్ డిజిట్ వస్తే 09, అలా 0 యాడ్ చేసి రాస్తాం. ఇది డబుల్ డిజిటే కదా, డైరెక్ట్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 56, 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందండి నెంబర్? ఇక్కడ 6 ఎక్స్ట్రా. 25 కి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 31 వస్తుంది. సో 6 స్క్వేర్ 36, 3136. ఓకే, నెక్స్ట్ 57 కదా, 7 ఎక్స్ట్రా. 25 + 7 చేస్తే ఎంత వస్తుందండి? 32 వస్తుంది. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ వచ్చేసి 49, 7 7s 49, రైట్. నెక్స్ట్ 58 అట. హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా? 8 ఎక్స్ట్రా. 25 + 8, 25 + 8 ఇట్ ఈస్ 33. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 8 స్క్వేర్ 64. ఓకే, నెక్స్ట్ 61. 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 11 ఎక్స్ట్రా ఉందండి. సో అప్పుడు మీరు 25 కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 36 వస్తుంది. ఓకే, ఆఫ్టర్ 36 2 డిజిట్స్ ఫిల్ చేయాలి కదా, ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 11 స్క్వేర్ తోటి. బట్ 11 స్క్వేర్ 121 కదా, బ్యాలెన్స్ చేద్దాం. 1 2 1. ఓకే, సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3721, రైట్. నెక్స్ట్ 62 స్క్వేర్, ఎంత ఎక్స్ట్రా ఉంది? 50 కంటే 12 ఎక్స్ట్రా ఉంది. ఆ 12 తీసుకెళ్ళి మనం 25 కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 37 వస్తుంది. 25 + 12 is 37. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి కదా, 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 12 స్క్వేర్ తోటి. 12 స్క్వేర్ 144, అంటే ఇక్కడ 1 4 4. సో ఇఫ్ యూ బ్యాలెన్స్ 3844. యా, నెక్స్ట్ ఈస్ 51 స్క్వేర్. 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందండి? 1 ఎక్స్ట్రా ఉంది. 25 కి ఆ 1 యాడ్ చేస్తే 26 వస్తుంది. బట్ ఆ 2 డిజిట్స్ నెక్స్ట్ 2 డిజిట్స్ ఏంతో ఫిల్ చేయాలంటే 1 స్క్వేర్ తో ఫిల్ చేయాలి. 1 స్క్వేర్ ఈస్ 1 యాక్చువల్లీ, బట్ విల్ రైట్ 01. ఓకే, సో దట్స్ ఆల్. దిస్ మచ్ సింపుల్. నంబర్స్ అబౌవ్ బేస్, అబౌవ్ 50 ఉండే నంబర్స్ ని 25 తో రిలేట్ చేసి ఆన్సర్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ బిలో ఉంటే ఎలా? ఓకే, బిలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 47 స్క్వేర్ ఎలా చేయడం అంటే ఇది కూడా అంతే, 25 తోటే రిలేట్ చేసి చెప్తున్నానండి. 47 అనేది 50 కంటే ఎంత లెస్ ఉంది? 3 లెస్ ఉంది. ఆ 3ని దీంట్లోంచి లెస్ చేయండి, ఎంత అవుతుంది? 22. సో అంటే ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసాయి మనకి 22 అని. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి కదా, ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే ఎంతైతే లెస్ ఉందో దాని స్క్వేర్ నెంబర్ తో ఫిల్ చేయడం. సో 0 9, 3 స్క్వేర్ ఇస్ 9 కదా, 0 9, రైట్. నెక్స్ట్ ఈస్ 46 స్క్వేర్. ఎంత లెస్ ఉందండి? 4 లెస్ ఉంది. ఆ 4 ని 25 లోని సబ్ట్రాక్ట్ చేయాలి. 25 - 4 is 21. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 4 స్క్వేర్ 16, 16, 2116. నెక్స్ట్ 44. హౌ మచ్ ఇస్ లెస్? -6 లెస్ ఉందండి. 25 - 6 చేస్తే 19 వస్తుంది. ఆ తర్వాత 2 డిజిట్స్ ఏంటండి? 36. ఎందుకని? 6 స్క్వేర్ 36 కదా, 19 36. 42 ఎంత లెస్ ఉందండి? -8 లెస్ ఉంది. 25 - 8 చేస్తే ఎంత వస్తుందండి? 17 వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 8 స్క్వేర్ 64, 1764. ఓకే, నెక్స్ట్ 39 is how much less than 50? 50 కంటే ఎంత లెస్ ఉందండి? -11 లెస్ ఉంది. సో 25 లోంచి ఆ 11 తీసేస్తే ఎంత వస్తుందండి? 14 వస్తుంది. ఓకే, 14 తర్వాత 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ 11 స్క్వేర్ తో ఫిల్ చేయాలి. 11 స్క్వేర్ 121 కాబట్టి 1 ఇక్కడ, 2 1 ఇక్కడ. సో బ్యాలెన్స్ చేస్తే 1521, 1521.
Next 43 is how much less? 7 less ఉంది. సో 25 minus 7 చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18 తర్వాత 2 digits ఫిల్ చేయాలి కదా, 2 digits దేంతో ఫిల్ చేయాలి? 7 square 49. ఓకే, నెక్స్ట్ 49 square minus 1 ఉందండి. 25 లోంచి ఆ 1 తీసేస్తే 24 వస్తుంది. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయాలి కదా, 2 digits దేంతో ఫిల్ చేయాలి? 1 square తోటి. బట్ 1 square ఓన్లీ 1 బట్ వీ హ్యావ్ టు రైట్ 01 అని రాయాలి. నెక్స్ట్ 41 square how much is less? minus 9. 25 minus 9 చేస్తే ఎంత? 25 minus 9 it is 16. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయాలి కదా, 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 9 square 81. 1681. ఓకే, నెక్స్ట్ 37 square how much is less? minus 13. 50 కంటే 13 తక్కువ ఉందండి. సో ఇప్పుడు మీరు 25 లోంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది. సో 12 తర్వాత 2 digits ఫిల్ చేయాలి కదా, 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 13 square 169. బట్ ఇక్కడ 169. ఓకే, సో బ్యాలెన్స్ చేశారనుకోండి 1369. దట్స్ ఆల్, దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనం చేసినవి జస్ట్ 50 above 50 below అండి. ఇవే నంబర్స్ మనం వేరే టెక్నిక్స్ తో కూడా చేయొచ్చు. ఇవే బిలో 100 numbers ని వేరే టెక్నిక్స్ తో కూడా చేయొచ్చు. జనరల్ టెక్నిక్ కూడా ఉంటుంది, 50 తో సంబంధం లేకుండా, 25 తో రిలేట్ చేయకుండా జనరల్ గా చేసే మెథడ్ కూడా ఉంటుంది. ఆ మెథడ్ కూడా చూద్దామండి నెక్స్ట్ క్లాస్. ఓకే, సో విల్ సీ ద స్క్వేర్ ఆఫ్ నంబర్స్ అప్ టు 1000 నంబర్స్ లేదా 1000 and above నంబర్స్. 1000 and above నంబర్స్ ఆల్రెడీ చూసినట్టున్నాం, ఎక్కడ మనం బేస్ మెథడ్ లో చూసామండి. ఓకే, మధ్యలో ఒక క్లాస్ తీసుకున్నాను చూడండి, ప్రీవియస్ గా స్క్వేర్ ఆఫ్ నంబర్స్ నియర్ బేస్ అని చెప్పేసి ఒక టాపిక్ చేసాం, అది చూడండి. అవి అయితే ఇంకా 100,000 అబోవ్ కూడా నంబర్స్ స్క్వేర్ చేయడం ఎలా అనేది దాంట్లో. సో జనరల్ మెథడ్స్ అనేవి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ రోజు అయితే స్పెషల్ స్క్వేర్స్ చూసాం. ఏంటి స్పెషల్ స్క్వేర్స్ అంటే నంబర్స్ ఎండింగ్ విత్ 5 ఒకటి, 50 అబోవ్ అయితే ఎలా, 50 బిలో అయితే ఎలా. ఓకే, సో రైట్ అండి, ఇక్కడ తోటి క్లాస్ ఆపేస్తున్నాను. సో ప్రాక్టీస్ వెల్, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే జాయిన్ ఇన్ అవర్ గూగుల్ క్లాస్ రూమ్, మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఓకే, అలాగే ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ ఆర్ దిస్ వీడియో టు యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఎంతమంది స్టూడెంట్స్ కి పాసిబుల్ అయితే అంతమంది స్టూడెంట్స్ కి మీరు ఇది షేర్ చేయండి. సో కమింగ్ నోటిఫికేషన్ కూడా ఉంది కదా, తెలంగాణ అండ్ ఏపీలో కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. సో వాటికి అన్నిటికి కూడా ఈ టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో మనకి టైం వేస్ట్ ఎక్కడ అవుతుందంటే క్యాలిక్యులేషన్స్ లో. ఆ క్యాలిక్యులేషన్స్ టైం వేస్ట్ అనేది రిడ్యూస్ చేసుకోవచ్చు యూజింగ్ దీస్ టెక్నిక్స్, ఈ వేదిక్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ గెటింగ్ ది లాజిక్ వచ్చే వరకు టైం వేస్ట్ అవుతుందంటే ఓకేనండి, అది మన థింకింగ్ అనమాట. ఆఫ్టర్ గెటింగ్ ది లాజిక్ క్యాలిక్యులేషన్ కూడా టైం వేస్ట్ అవుతుందంటే ఇంకా అది యాక్చువల్ గా అంత సజెస్టబుల్ కాదనమాట. ఓకే, సో యూ మే take some time to get the logic, that is okay, but you should not take time to do the calculation చేయడానికి మీకు ఎప్పుడు కూడా టైం అనేది పట్టకూడదు. ఓకే, సో ప్రాక్టీస్ వెల్, then only you can reduce time and you can increase speed. Okay, so thank you for watching this video.